గౌరవనీయులు సంక్రాంతి పండుగ వచ్చింది. మన టీవీలో చూస్తుంటే కోడి పందాలకు పోతున్నామా? అందరికి పోతున్నామా? ఇప్పుడు అవన్నీ మానేయాలి. ఇక మన దగ్గర జాతర చేయాలి. ఇక్కడ హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి ఉంటాయా లేవా? మరి జాతర లేక అయిందా లేదు? ఇవాళ 3 రోజుల నుంచి మనమే జాతర చేసుకోవాలి. ప్రతి ఊర్లో ఆటలు ఆడాలి. ఆటలు ఆడక చూడు ఎట్లయితున్నారు. చిన్నతనాన్నే హార్ట్ అటాక్లు, ఆరోగ్యంగా లేకపోవడం, దీనికి దారి మనము ఫిట్నెస్ లేకపోవడం. ఫిట్నెస్ ఉండాలి. నీకు చెప్తున్నా, అన్ని ఊర్లల్లో మీ ఊర్లల్లో ఎటువంటి కోర్టు కావాలన్నా, వాలీబాల్ కోర్టు కావాలన్నా, కబడ్డీ కోర్టు కావాలన్నా మా ట్రస్ట్ సభ్యులకు తెలియరు. మేము మా బాధ్యత మీ ఊర్లలోకి వచ్చి మేము కట్టిస్తాం. గుర్తుపెట్టుకోరు. ఒక 2 లక్షలు 3 లక్షలు అన్నా మన అన్నారంలో అడిగిరు. మన రాత్రి అడిగితే వారం రోజుల్లో గ్రౌండ్ తయారు చేసినాం, ఫెర్టిలైజర్ వేసినాం సార్. మొన్న ఓపెన్ చేసినాం, సీసీ కెమెరాతో సహా ఓపెన్ చేసినాం. అంటే గవర్నమెంట్ పైసలు కావాలి. మా 1.25 లక్ష ఎన్నో మాట్లాడుకుంటారు. చేయాలన్న ప్రేమ ఉంటే ఏనుచాన్ని తెచ్చి పెట్టవచ్చు. అంతేనా? మాట్లాడుకుంటూ ఉంటారు. సేవ్ అయ్యాలనే గుణం ఉండాలి. నీకు తెలుసు సార్, హై స్కూల్లో బోర్ వేసినాం, ప్రైమరీ స్కూల్ వేసినాం, అన్ని గ్రామాలలో వేసినాం. ఇంచుమించు మాకు తెలిసి వస్తే తెలియని ఉంటే తెలిసినట్టుకైతే చేస్తున్నాం. మా శ్రీదియా ట్రస్ట్ నుంచి మంబాపూర్ నుంచి సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం ఇబ్బంది పడుతున్నాం. అంటే వాళ్ళకు ఒక నెలకు 20,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల మా ట్రస్ట్ పనిచేస్తాం. చాలా గుణం ఉండాలి. నాకు పీటీ వచ్చి మన బాగున్నాడు, ఆ పీటీ కావాలంటే వారికి నెలకు 10,000 రూపాయలు మా ట్రస్ట్ నెలకు ఇస్తున్నారు సార్. టీచర్ లేకపోతే ఆయా మనకు వాళ్ళను వాలంటీర్ పెట్టించి మేము ప్రతి నెల 2 టీచర్లను చదివిస్తున్నాం. 170 మందికి అక్కడ షూ, టై, బెల్ట్. అంటే ఏమంటున్నాం అంటే ప్రైవేటు స్కూల్ హరీష్ రావు గారు రావాల్సిన ఉండే, కానీ అనుకోకుండా వేరే సమావేశం ఉండడం వల్ల వారు నన్ను పంపిస్తూ వారి యొక్క ఆశీస్సులు మీకు అందించమని చెప్పడం జరిగింది. మీ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారందరి తరఫున కూడా. మరి నిజంగా మరి సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఒక సందడి. ఆట పాటలతో మనం ఈ యొక్క సంక్రాంతి జరుపుకుంటాం. మరి ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా మరి యువకులకు ఆదర్శప్రాయుడై మన దేశ ఖ్యాతిని దేశాలకు మరి పంచిపెట్టినటువంటి మరి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా కార్యక్రమం మరి ఇటువంటి క్రీడా కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచనతో మరి సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి అదేవిధంగా క్రీడాకారులు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి రావడం జరిగింది, వారందరినీ కూడా అభినందిస్తాం. క్రీడలు అనేవి కేవలం గెలుపోవటంలకు సంబంధించి ఆడడం కాదు. క్రీడలంటే ఒక క్రమశిక్షణ, క్రీడలంటే ఒక శ్రమ.